జస్ట్ 10 మినిట్స్‌లో సూపర్ టేస్టీ చికెన్ రోస్ట్ కావాలా? ఈ సింపుల్ మెథడ్‌లో ట్రై చేయండి. చికెన్ ఫుల్ జ్యూసీగా ఉంటుంది. సో, ఫస్ట్ రెసిపీలోకెళ్ళిపోతే ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వెంటనే మనం వాష్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకొని మనం చికెన్ కొంచెం మగ్గేంతసేపు లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గించుకోవాలి. చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో, తొందరగానే చికెన్ కుక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లోనే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న చిల్లీస్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అండ్ చికెన్ ఆల్మోస్ట్ 50-60% కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ సాల్ట్ అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని మళ్ళీ కొంచెంసేపు మనం మగ్గిచ్చేసుకుంటే అయిపోతుంది. చికెన్ తొందరగా కుక్ అయిపోతుంది కదా. సో, అన్నీ వేసేసుకొని ఇంకొంచెంసేపు మళ్ళీ కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసి మగ్గిచ్చేసుకుందాం. చూస్తున్నారు కదా, చూస్తుంటే ఆ వేడిగా తినేయాలని ఉంది కదా. సో, లాస్ట్లో మనం కరివేపాకు వేసేసుకొని అండ్ కొత్తిమీర కూడా వేసేసుకుంటే అంతే, రెడీ మనకి చికెన్ గీ రోస్ట్. చూసారు కదండి ఎంత సింపుల్గా, ఎంత టేస్టీగా చికెన్ గీ రోస్ట్ ప్రిపేర్ చేసామో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.